రణశంఖ, నువ్వు కుమారి ఖండంలో కూడా మిర్చినగర్ పరువు కాపాడావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేముంది మంత్రి గారు, అది మాత్రమే కాదు, ఇండియాకి యంగెస్ట్ సూపర్ క్రాఫ్ట్. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా చేశావు లిటిల్ సింగం. నీ యుద్ధ కళ జ్ఞానంలోని లోటుపాట్లను నువ్వు నీ తెలివితేటలతో అధిగమిస్తున్నావు. ధన్యవాదాలు రాణి ఆర్య. హలియా అనంత కక్ష నుంచి బయటకు వచ్చేసారు. ఏంటి? సముద్రంలో వీళ్ళ ఓడ లోపల నాకిది దొరికింది. అనంత కక్ష అది తెరుచుకుంది అంటే దీనికి అర్థం హలాకు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఈ అనంత కక్షని మళ్ళీ ఉపయోగించడం అనేది అసంభవం. దీని విజ్ఞాన కక్షలో పెట్టండి. ఇక యోధులందరినీ జీవన వృక్షం దగ్గరికి రమ్మనండి. రాణి ఆర్య, అనంత కక్షని సరిచేయడానికి నేను ప్రయత్నించొచ్చా? కానీ నువ్వు బాగా చిన్నపిల్లవి కదా. కానీ బక్లీ జీనియస్ బ్రెయిన్ చాలా పెద్దది రాణి ఆర్య. తనకు ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూడండి. అలాగే కానివ్వండి. విజ్ఞాన కక్ష అనేది సురక్షితమైన స్థానం. మీరిద్దరూ బబ్లీతో పాటు అక్కడికి వెళ్ళాలి. కానీ రాణి ఆర్య, మేము కూడా శత్రువులతో పోరాటానికి మీకు సహాయం చేస్తాము. ధన్యవాదాలు లట్టు. మీరు పోరాడడానికి ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం మా అతిథుల భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది. మీరు వెళ్ళండి. సరే రాణి గారు, కానీ మేము మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఆల్వేస్ రెడీ. మీ ముగ్గురు మాతో పాటు రండి. మేము ఎలా చేస్తామో అలాగే చేయండి. ఈ కవచం మీ శక్తుల్ని రెట్టింపు చేస్తుంది. ఇంకా కుమారి ఖండంలోని యుద్ధ కళ జ్ఞానాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు రాణి ఆర్య. మిత్రులారా, శత్రువు త్వరలో కుమారి ఖండంలో ఉంటాడు. ఈ భూమిని మానవ నాగరికతను కాపాడేందుకు పోరాడాల్సిన సమయం వచ్చింది. మనం తను ఒకసారి ఓడించాలి, ఈసారి కూడా ఓడించాలి. మనం పూర్తిగా సిద్ధంగా లేకపోయినా ఐకమత్యం, శక్తి ఇంకా కుమారి ఖండంలోని యోధుల అపారమైన బలం కలిసి శత్రువు అహంకారాన్ని విచ్ఛిన్నం చేయాలి. రాణి ఆర్యకి జై. కుమారి ఖండకి విజయం. హలాకు కుమారి ఖండం కవచాన్ని విరగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వీర యోధులారా, సిద్ధంగా ఉండండి. చాలా కాలం తర్వాత ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. కుమారి ఖండం వాసులారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? మొన్నటి యుద్ధంలో తగిలిన గాయాలు మారిపోయాయా? కాబట్టి మళ్ళీ కావాలా? దాడి చేయండి. దాడి చేయడానికి ఇష్టపడే వ్యక్తులను నేను ఎప్పుడూ చూడలేదు. రండి రండి రండి. ఇంతకు ముందు కంటే శక్తివంతుడయ్యాడు. రండి రండి. సరే గాని ఇంతేనా మీ సత్తా? మీరంతా మర్చిపోయారు. నేను ఆర్యాకి ఉత్తమ శిష్యుణ్ణి, ఎంతో గొప్పవాణ్ణి. ఆ పోస్ట్ నుంచి మీరు ఎప్పుడో రిటైర్ అయిపోయారు హలాకు అంకల్. నువ్వు ఒకప్పుడు ఉత్తమ శిష్యుడు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాణి ఆడికి మేమిద్దరం ఉత్తమ శిష్యులు. ఈ బొమ్మ భలే ఉంది. ఇంకా ఏమేం చేస్తుంది ఇది? ఇదిగో తీసుకో. చాలా ఎక్కువైంది. అలా పిల్లలతో ఆడుకోవడానికి రాలేదు. సరేరా, పెద్దవాళ్లతో యుద్ధం చేయి. సమయం లేకపోతే వెళ్ళిపో. దేవతల దివ్య శస్త్రాలు లేకుండా నేను వెళ్ళను. నువ్వు నన్ను ఆపలేవు. ఒకసారి నిన్ను ఆపాను. వెళ్ళు, దివ్యాస్త్రాలను రక్షించు. గురు శిష్యుల మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చూద్దాం. అలాగే చూద్దాం. నువ్వు
చేతులు అయిపోయావు. రండి రండి కుమారి కండ్రులోని వీర యోధులారా, దాడి చేయండి. రండి, మీ ప్రతి ఎదురు దెబ్బని మీ ప్రియమైన రాణి ఎదుర్కొంటుంది. ఇది దీని వైరింగ్ లా ఉంది. అన్ని దీనికి కలిసి ఉన్నాయి. ఏది మిస్ అవుతున్నట్టు లేదు. ఓ అంత చూసేసాను, అయినా నాకేం అర్థం కావట్లేదు. ఇది విరిగినట్టే లేదు. ఇందులో ఏం ప్రాబ్లం ఉంటుందబ్బా? అరే నా ట్యాబ్ బ్యాటరీ కూడా అయిపోతుంది. ఇక్కడ నేను దీన్ని ఎలా ఛార్జ్ చేయాలి? ఇదే ఉండొచ్చు. దొరికింది దారి. ఇప్పుడు మెల్లమెల్లగా నా మాయ నీ రాణి ఆర్య జీవన శక్తిని నాశనం చేస్తుంది. ఆ తర్వాత ఎవరు ఆపగలరు? నేను ఆ దేవతల శస్త్రాలను తీసుకెళ్లకుండా.